సంవత్సరాలుగా చరిత్ర కలిగిన మందిరం ఇది. ఈ మందిరము శిథిలావస్థలోకి వస్తుంది. దీన్ని రినోవేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా 12 లక్షల ఖర్చుతో అది కూడుకొని ఉన్నది. అది చాలా పెద్ద అమౌంట్ కనుక మీ సహాయము మీ నోటి నుంచి మాకు ఒక మాట చెప్పగలరని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. తప్పకుండా ఆ ఏసఐ జన్మదినంలో మీకు మాటిస్తున్నాం. నా ఎస్ఐ నుంచి 10 లక్షల మంది మీకు అద్భుతంగా పనులు ప్రారంభిస్తానని మేము మాటిస్తున్నాం. అది నా కర్తవ్యం, నా ధర్మం. తప్పకుండా నేను ఏసఐ అడుగు కాదు, అడగముందుకే చేయాల్సిన బాధ్యత నాది. అది ఏసఐ ఆశీర్వాదం ఇలా ఎంతైనా అది ఎంత రాష్ట్రంలో మంత్రి అంటున్నారు. ఆ స్వామి ఆశీర్వాదం తప్పకుండా చేస్తాను మాటిస్తాను. థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ పండుగ దినమున పర్వదినమున మా మధ్యలోకి వీళ్ళ ఐలా గారు ప్రభుత్వం మరియు మా స్థానిక ఎమ్మెల్యే గారిని మా మధ్యలోకి నడిపించిన విధానం వందనములు. మీ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన విధంగా వారి సేవ అనేక రకాలుగా ప్రజలకు చేస్తున్నారు తండ్రి. తను ఏ కుటుంబంకి వెళ్ళినా వారి సేవ కొట్టుకున్న వారి యొక్క తన నియోజకవర్గంలో ఉన్నారు. వారిని ఆ విధంగా ఆశీర్వదించి మీరు ఎమ్మెల్యేగా చేసిన దానికి వందనాలు. రానున్న కాలంలో మేము మంత్రులుగా చూడాలని మేము ఆశపడుతున్నాం. ఇది గొప్ప మందిరము, ఆశీర్వదింపబడిన మందిరం. వారికి మేము ఆశీర్వాదాలు ఇస్తున్నాం తండ్రి. వారు తప్పకుండా మంత్రులుగా అయి మా మధ్యలోకి వస్తారని నమ్ముతూ వారి యొక్క సేవనంతటి రాజకీయ భవిష్యత్తునంతటి దీవించమని మీ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నా